మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారా? ఆయన్ని అరెస్ట్ చేయడానికి చంద్రబాబు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారా? అరెస్టు కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా కోరి ఉన్నారా? కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చేలా పవన్ కళ్యాణ్ని రాయబారిగా వాడుకున్నారా? ఇలాంటివన్నీ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. పొలిటికల్ సెక్షన్స్లో చాలా పెద్ద చర్చకు ఈ వ్యవహారాలు తెరలేపుతున్నాయి. జగన్మోహన్ రెడ్డిని తాను అనుకుంటే ఇమీడియట్గా ఏదైనా చేయగలను అని చంద్రబాబు నాయుడు బాహాటంగానే ప్రకటించారు. అలాంటి చంద్రబాబు 2 ఏళ్లు గడుస్తున్నా జగన్మోహన్ రెడ్డిని ఇప్పటి వరకు ఏమీ చేయలేకపోతున్నారు అని తెలుగుదేశం పార్టీలో ఒక సెక్షన్ తీవ్రంగా కలత చెందుతుంది. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి బంధించలేకపోతే వచ్చే ఎన్నికల నాటికి అడ్డుకోలేం అనే వాదన టీడీపీ మద్దతుదారుల్లో ఒక సెక్షన్ బలంగా వినిపిస్తోంది. ఆ మేరకు చంద్రబాబు మీద తీవ్రమైన ఒత్తిడి కూడా కనిపిస్తోంది. కానీ చంద్రబాబు నాయుడు అడుగు ముందుకేయడానికి అనేక రకాలుగా సంశయిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద అనేక అభియోగాలు విపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చేసినప్పటికీ ఏ ఒక్క కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్ళడానికి చంద్రబాబు సర్కారు సిద్ధం కాలేకపోయింది. లిక్కర్ స్కామ్లో ఏకంగా మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి వాళ్ళని అరెస్ట్ చేయగలిగారే తప్ప అంతిమ లబ్ధిదారు జగనే అంటూ చేసినటువంటి ఆరోపణల్ని నిరూపించలేక జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్ళలేక చేతులు ఎత్తేశారు. ఇతర అనేక కేసుల్లో ఇదే పద్ధతిని అనుసరించారు. దాంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాకపోతే వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ఆర్సీపీ భారీ స్థాయిలో పుంజుకుంటుంది అనే భయం టీడీపీని వెంటాడుతుంది. ఆ భయంతోనే జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు ఉండాల్సిందే అనే వాదన ఆ పార్టీ అంతర్గత వర్గాల్లో బలపడుతుంది. ఈ పరిస్థితుల్లోనే నేరుగా చంద్రబాబు నాయుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని విన్నవించినప్పటికీ ససేమిరా అనడంతో పవన్ కళ్యాణ్ ఉపయోగించి రాయబారం నడిపినట్టుగా ఇప్పుడు తెర మీదకు వచ్చినటువంటి అంశం. నేరుగా పవన్ కళ్యాణ్ అమిత్ షాని కలిసినప్పుడు అమిత్ షా పవన్ కళ్యాణ్కి హితబోధ చేసినట్టుగా ఇన్స్టాంట్ పార్ట్నర్, లైఫ్ టైం పార్ట్నర్ అన్నట్టుగా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని వర్గీకరించినట్టుగా చాలా ఆసక్తికర ప్రచారం సాగుతోంది. చంద్రబాబు నాయుడు తాత్కాలిక భాగస్వామి మాత్రమేనని, దీర్ఘకాలంలో ఎప్పటికీ కలిసుండే భాగస్వామి జగన్మోహన్ రెడ్డి అని అమిత్ షా పవన్ కళ్యాణ్కి హితబోధ చేసినట్టుగా, దాంతో పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెడదామని చెప్తే చివరికి తలంచుకుని వెనక్కి రావాల్సి వచ్చినట్టుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం సారాంశం. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ తన పార్టీ కోర్ కమిటీ భేటీలో కొంతమంది ముఖ్యుల వద్ద వ్యక్తపరిచినట్టుగా చాలామందే చెప్తున్నారు. దీంతో నిజంగానే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు కోసం అంత ప్రయత్నం చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వ పెద్దలు ససేమిరా అనడానికి అసలు కారణమేంటి అన్నది ఆసక్తికరమైన విషయం. 2 ఏళ్లకే కూటమి ప్రభుత్వం మీద క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ వ్యతిరేకత ఉందని ఇప్పటికే కూటమి పెద్దలు కూడా గ్రహించారు. కూటమి అంతర్గత చర్చల్లో కూడా ఈ విషయం ప్రత్యేకంగా ప్రధానంగా ముందుకొస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతున్న కొద్దీ జగన్మోహన్ రెడ్డి బలపడతారు అనే బెంగ కూటమి పక్షాల నేతల్ని వెంటాడుతోంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే అనే మాట ఇప్పటికే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇలా అందరి నోటా వినిపిస్తోంది. తాజాగా కావలిలో నిర్వహించిన మత్స్యకార సేవలో సభలో కూడా వచ్చే ఎన్నికల్లో కూడా తననే గెలిపించాలి, వైకుంఠపాళి వద్దు అని చంద్రబాబు జనానికి నచ్చజెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికల కోసం, ఎన్నికల్లో తన గెలుపు కోసం చంద్రబాబు నాయుడు తపన పడాల్సిన పరిస్థితి వచ్చిందంటే తన విధానాల పట్ల ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో, ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత ఏ మోతాదులో ఉందో ఎవరికైనా అర్థమవుతుంది. ఇలా ప్రజా వ్యతిరేకత పెరిగినటువంటి తరుణంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పుంజుకునే అవకాశాలు ఉండడంతో చంద్రబాబు నాయుడు నమ్ముకోవడం కన్నా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీల మద్దతు విషయంలో తమకు డోకా ఉండకూడదు అని మోదీ, అమిత్ షా లెక్కలేస్తున్నట్టు కనిపిస్తోంది. చంద్రబాబు కోసం జగన్ మీద చర్యలు తీసుకుంటే, చంద్రబాబుని సంతృప్తిపరచడం కోసం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ వరకు వెళితే, పవన్ కళ్యాణ్ రాయబారం చేశారు కాబట్టి జగన్ జోలికి వెళితే ఆ తర్వాత మారే రాజకీయ పరిస్థితుల్లో బీజేపీ నష్టపోయే పరిస్థితి వస్తుంది అని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారా అనే చర్చ అయితే సాగుతోంది. జగన్మోహన్ రెడ్డి లాంటి
మిత్రపక్షాన్ని, ఇంకా చెప్పాలంటే పరోక్షంగా అన్ని వేళలా బీజేపీకి అండగా ఉండే మిత్రుణ్ణి దూరం చేసుకుంటే అనివార్యంగా జగన్ కాంగ్రెస్ పక్షాన చేరడం, అది బీజేపీకి భవిష్యత్ రాజకీయాల్లో తలనొప్పి తీసుకొచ్చే వ్యవహారంగా మారడం ఖాయమని ఢిల్లీలో ఉన్నటువంటి కమలనాథులు భావిస్తున్నట్టు కనిపిస్తుంది. వాళ్ళ రాజకీయ లక్ష్యాల కోసం ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో జగన్ జోలికి వెళ్లకుండా కూటమి పక్షాల్ని నిలువరించే ప్రయత్నం చేయడంతో బాబు పవన్ కూడా చేతులు కట్టుకుని సాగక తప్పని పరిస్థితి వచ్చేసినట్టుగా అనేక మందే అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఏం చేయలేక ఇప్పుడు పవన్ బాబు కూడా తలపట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనేటువంటి మాట అయితే వినిపిస్తుంది. ఇదే విషయాన్ని మనం ఒక్కసారి వెనక్కి వెళ్తే చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించారు అని అంటే చంద్రబాబు అరెస్ట్ వెనక ఆనాటి ఢిల్లీ పెద్దల హస్తం ఉందనేటువంటి విషయం మరోసారి రుజువు అవుతున్నట్టుగా ఈ పరిణామాలన్నీ చాటుతున్నాయి. మొత్తంగా ఏమైనా జగన్ జోలికి వెళ్ళడానికి చంద్రబాబుకి ఆస్కారమే లేదని, చంద్రబాబు జగన్ని ఏమీ చేయలేరని, కూటమి నేతలు రంకెలేయడం మినహా జగన్ని నిలువరించలేరని ఈ తాజా పరిణామాలన్నీ స్పష్టం చేస్తున్నాయి. మొత్తంగా ఏమైనా ఎంత పెద్ద చర్చ సాగుతున్నప్పటికీ అలాంటి ప్రయత్నాలు చేశామని కానీ చేయలేదని కానీ అమిత్ షా పవన్ కళ్యాణ్ మధ్య జరిగినటువంటి అంతర్గత చర్చ జనసేన కోర్ కమిటీలో బయటపడిందనేటువంటి అంశాన్ని కానీ జనసేన నాయకత్వం ఖండించడానికి కూడా సిద్ధం కావట్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేదానికోసం చాలా రకాలుగా గట్టి ప్రయత్నాలు చేశారని, ఆ ప్రయత్నాలన్నీ బెడ్స్కొట్టాయని, జగన్ జోలికి వెళ్ళే అవకాశం కూటమి నాయకత్వానికి లేదని, ఇకపై జగన్ జోలికి వెళ్ళలేరనేటువంటి ధీమా వైఎస్ఆర్సీపీలో బలంగా ఉందని, అందుకే జగన్మోహన్ రెడ్డి తాను ఇక్కడే ఉన్నాను, రండి వచ్చి అరెస్ట్ చేసుకోవచ్చు అనేటువంటి రీతిలో ఛాలెంజ్ కూడా చేశారని ఈ మొత్తం పరిణామాలన్నీ మనకి చాటుతున్నాయి. ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వరకు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరూ కలిసినా వాళ్ళ శక్తి సరిపోలేదనేటువంటి అంశం మరోసారి ఈ చర్చ ద్వారా బయటపడుతుంది. ఇదొక ఆసక్తికరమైనటువంటి విషయంగా, ఇదే చర్చ వాస్తవమైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎంత బలహీనంగా ఉన్నారో అనేటువంటి అంశాన్ని చాటుతున్నటువంటి వ్యవహారంగా మనం చూడాల్సి ఉంటుంది.